నేను ఒక లాయర్గా చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా హత్య. ఎందుకంటే ఆయన ధరించే హెల్మెట్ కూడా సేమ్ హెల్మెట్ని తెచ్చిపెట్టుకున్నారు అని అంటున్నారు అజయ్ బాబు. ఈ లాయరా వీడు చెప్పుకుంటే తప్ప ఎవరికి తెలియదు ఆ విషయం. వీడు చెప్పుకుంటే తప్ప ఎవడో పాస్టర్ అని తెలియదు. వీడు వాస్తవంగా పాస్టర్ కాదు, లాయరే కాదు. ఇప్పుడు వాడు అరెస్ట్ అయ్యాడని చెప్తున్నారు. అరెస్ట్ అయ్యడానికి కూడా ఇంకొక పాస్టర్ గారు పెట్టిన కేసు కారణమా, లేకపోతే వీడు చర్చిలో వచ్చే ఆడవాళ్ళని వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నాడనే వార్తలు కూడా మాకు తెలుసు. ఓకే, విశ్వసనీయ సమాచారం మాకు. వీడికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయి. యూత్ కి డ్రగ్స్ అమ్ముతూ ఉంటాడు వీడు. కొంతమంది పాస్టర్లు కలిసి ఒక డ్రగ్స్ మాఫియా మెయింటైన్ చేస్తున్న వార్తలు ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం ఉంది మాకు. అంటే వార్తలు మాత్రమే ఉన్నాయా, ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? మా దగ్గర ఇప్పుడు వార్తలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వార్తలు ఉన్నాయని చెప్పి రకరకాల అక్కడ మాట్లాడారు కదా, కరుణాకర్ అని చెప్పి రకరకాలుగా. వాళ్ళని ఆధారాలు చూపించలేదు కదా. వాళ్ళ ఆధారాలు చూపించినప్పుడు మేము ప్రతిదానికి ఆధారాలు ఎందుకు చూపించాలి? కాబట్టి మాకు కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంటుంది కదా. మాకు కొంత సమాచారం ఉంటుంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇతను వ్యభిచారాన్ని ప్రోత్సహించేవాడు. చర్చకు వచ్చి ఆడవాళ్ళతో వ్యభిచారం నిర్వహించడానికి వాళ్ళని ప్రోత్సహించేవాడు. వాళ్ళు కూడా కేసు పెట్టుండొచ్చు, డ్రగ్స్ మాఫియా దొరికి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అంటే అజయ్ బాబు మరొక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే, ప్రవీణ్ పగడాల ప్రతి ప్రసంగంలో కూడా మాకు క్రైస్తవులకు అన్యాయం జరగొద్దు అని చెప్పేసి సువార్తను ప్రకటించారే తప్ప ఎక్కడ హిందువులని అసహ్యంగా మాట్లాడలేదు. కాకపోతే మమ్మల్ని అవమానించినప్పుడు మాత్రమే వాళ్ళకు జవాబు చెప్పాడు. అంటే అది కూడా ఏ రకమైందంటే, యేసు ప్రభు మరియకి ఉంచుకున్న వాళ్ళకి పుట్టాడు అని చెప్పేసి అసభ్యంగా హిందువులు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. మరి దీని మీద న్యాయం ఉందా? అసలు చనిపోయిన ప్రవీణ్ పగడాల పరువు తీసింది వీళ్ళే, ఈ చిల్లర పాస్టర్లే. ఆయన యాక్సిడెంట్లో పోయాడు. కుటుంబ సభ్యులు మాకు పోస్ట్ మార్టం కూడా ఇచ్చేసేయండి, మేము తీసుకెళ్ళిపోతా అన్నారు. కుదరదు, టాటూ పోస్ట్ మార్టం చేయాలి, హత్య అని చెప్పి రకరకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఆయన తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం, అంటే ఒక రోడ్డు మీద పడిపోయి పార్కులో రెస్ట్ తీసుకోవటం, ఇవన్నీ కూడా కొంతమంది జీర్ణించుకోవాలని వాస్తవాలు. ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఒక చనిపోయిన వ్యక్తి గౌరవానికి కూడా భంగం కలగడానికి కారణం వీళ్ళు. అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు, ఆయన హిందుత్వం గురించి ఎప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఆయన వీడియోలన్నీ తీసి ప్లే చేస్తే చనిపోయిన వ్యక్తి గురించి కాబట్టి మనం అంత మాట్లాడాం. అంటే మా యేసు ప్రభు పుట్టుకనే వాళ్ళు నిందించారు, అప్పుడు మేము మాట్లాడకుండా ఎలా ఉండగలము? మరి అంత అసభ్యంగా మాట్లాడొచ్చా అంటున్నారు. మరి మాట్లాడొచ్చా అలా మాత్రం? ప్రవీణ్ పగడాలకి నేను ఇచ్చిన కౌంటర్స్ చాలా ఉన్నాయి అమ్మ, శివశక్తి వీడియోలు చాలా. అందులో ఆయన ఏదో క్రిస్టియన్ సభలకు వెళ్ళి, ఒక క్రిస్టియన్ సెమినార్కి వెళ్ళి హిందుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? వాళ్ళు ఏదో క్రిస్టియన్ సభలు పెట్టుకున్నారు, అక్కడ హిందుత్వం గురించి అవసరం ఏంటి? రాముడు అదేని, సీతమ్మ వారు ఇదని రకరకాలుగా ఆయన మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. వాటికి మేము కౌంటర్స్ ఇచ్చాం. అంటే ఒక క్రిస్టియన్ గురించి మీరు తప్పుగా మాట్లాడుతూ ఉంటేనే మేము అనాల్సి వచ్చింది అంటున్నారు. నేను దీని మీద ఎన్నో ఛాలెంజ్లు చేశాను. ఫస్ట్ ముందు ఎవరు మొదలు పెట్టారు? చర్చి పెడతానండి అంటున్నా. మొట్టమొదట ఇతర మతాలను దూషించడం అనే ఒక ఈ దరిద్రపు కొట్టు లక్షణం ఎవరి దగ్గర ఉంది? అసలు ఎవరి మత గ్రంథంలో పరమతం గురించి రాశారు? ఇతర మతాలను ద్వేషించే విధంగా రెచ్చగొట్టారు. ఎవరి మత గ్రంథంలో ఉందో చర్చి పెడతారని అంటున్నా. మేము రెచ్చగొట్టట్లేదు అంటున్నారు వాళ్ళు. అజయ్ బాబు కూడా మన అన్నాడు, మేము అసలు ఎవరిని రెచ్చగొట్టము, మాలో ఉన్న క్రైస్తవులకు మాత్రమే మేము సువార్త చెప్పుకుంటా ఉంటాము అంతే తప్ప మేము సువార్త ప్రకటించుకుంటాం కానీ ఎవరిని మేము మా మతంలోకి రండి అని మేము పిలవలేదు కదా, ఎందుకంత బాధ అవుతుంది వీళ్ళకి అంటున్నారు. పోర్న్ స్టార్ పాతివ్రత్యం గురించి ప్రసంగం చేసినట్టుంది. వాళ్ళు పరమతాల గురించి ఆదర్శాల గురించి మాట్లాడడం ఏంటి? నేను చర్చి పెడతానని అంటున్నా కదా. ఎవరి మత గ్రంథంలో పరమత ద్వేషం ఉంది, ఒకవేళ ఉంటే తీసేద్దాం. ఆ వాక్యాలు ఏమైనా ఉంటే మీరు ఎప్పుడో ఆధునిక యుగం, ఆటవిక యుగాల్లో రాసుకున్నారు. మీరు రాతి యుగాల్లో, ఆటవిక యుగాల్లో రాసుకున్నారు. పశుబలంతో వాటిని అమలు చేశారు, కొన్ని దేశాల్లో ఆక్రమించుకున్నారు. సర్వన్నీ అయిపోయాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యం విలువలు అన్నీ ఉన్నాయి కదా. ఆ ఆటవిక యుగంలో ఎవరైతే రాక్షసంగా కొన్ని రాసుకున్నారో అవి తీసేద్దాం అంటున్నా. అవి ఇప్పుడు ప్రస్తుత సమాజానికి ప్రమాదకరం కదా. అవి హిందుత్వంలో ఉన్నా తీసేద్దాం, ఎలిమినేట్ చేసేద్దాం, సంస్కరించుకుందాం. దానికి ఒప్పుకుంటారా? కూర్చొని మాట్లాడదాం రమ్మనండి. సగం బుక్ వెళ్ళిపోద్ది, అక్కడ ఉండదు, వెళ్ళిపోద్ది అంటారు. సగం అదే ఉంటది. అంటే మొత్తానికి హిందుత్వాన్ని చెడ్డదారి పట్టించేసి హిందువులందరినీ వాళ్ళ దాంట్లోకి, క్రైస్తవుల దాంట్లోకి మార్చుకుంటున్నారు బలవంతాన్ని అంటారా? బలవంతంగానే కాదు, ప్రలోభ పెట్టి మీకు ఏదో కష్టం ఉంటుంది, మీకు ఏదో సమస్య ఉంటుంది, మీ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసి అద్భుతం జరిగింది అంటాడు. అది వెంటనే జరిగిందా అంటే యాదృచ్ఛికంగా మీ సమస్య పరిష్కారం అయిందా వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. లేదా ఇంకా టైం దేవుడు పరీక్షిస్తున్నాడు, మీ ఇంట్లో వాళ్ళు మతం మారలేదు, మీ ఇంటి వాళ్ళు మతం మారలేదు, సాగదీస్తారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు సాగదీసి
ఇంకా అప్పుడు సమస్య పరిష్కారం అయితే వాళ్ళ ఖాతాలో వేసుకోవడం, లేకపోతే ఇంకా సాగతీయటం. ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు మీకు సమస్య పరిష్కారం అవ్వకపోయినా, మీరు అందులో జారకపోయినా వాళ్ళకి వచ్చే నష్టమే లేదు. ఇంకొకరిని చూసుకుంటారు. వాళ్ళు ఏమన్నా మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా? జస్ట్ నెత్తి మీద చేయబెట్టి భస్మాసురుడు లాగా ప్రేయర్ చేస్తారు. ఇదే హస్తం ఇంకో చోట పెడతారు, ఇంకొక భస్మాసుర హస్తం. ఎవరెవరు బూడిదవుతున్నారు, 100 మంది మీద ప్రేయర్ చేస్తే 2-3 బూడిదవుతారు. వాళ్ళకి కావాల్సింది అది. కాబట్టి ప్రలోభ పెట్టి మత మార్పులు చేస్తారు. బలవంత పెట్టి అంటే నెత్తి మీద గండ పెట్టి ఎవరు చేయరు. మరి హిందువులు అంటే వాళ్ళ ప్రశ్న కూడా, ఈ హిందువులు ముస్లింలు వీళ్ళైతే ఎలాగా వాళ్ళ గుళ్ళల్లో వాళ్ళ దేవుళ్ళకి ఎంత పూజ చేసుకుంటున్నారో, ఎంత పవిత్రంగా భావిస్తున్నారో, మా యేసు ప్రభువుని కూడా మేము అంత పవిత్రంగా భావిస్తాం మేము. అలాంటిది మా యేసు ప్రభు విషయంలో, మా క్రైస్తవుల విషయంలో చిన్న చూపు చూస్తూ ఉన్నారు, మమ్మల్ని ఎప్పుడు అవమానిస్తూనే ఉంటారు. వాళ్ళని మేము అవమానించినంతసేపు మేము వీళ్ళని అవమానించము, కానీ మమ్మల్ని అవమానించినాక మేమెందుకు ఎదురు తిరగకూడదు, మేము ఎదురు తిరిగితే చంపేస్తారా అని అడుగుతున్నారు. అదే ఇప్పుడు నేను ముందు నుంచి చెప్తున్నా, బెదిరిస్తున్నారని కూడా అంటున్నారు. మీరు చిన్నప్పటి నుంచి ఏదన్నా చర్చి ప్రసంగాలు విన్నారా? అందులో హిందూ దేవుళ్ళని తిట్టడం వినే ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి ఈ అనుభవాలు తెలుసు. ఇప్పుడు నేనేదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరేదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సమాజంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఈ పాస్టర్లు పొద్దున్న లేస్తే చర్చిలో పరమత ద్వేషాన్ని వెళ్ళగక్కకుండా వాళ్ళకి పూట గడవదు. ఏదైనా దేవాలయంలో పూజారి గారు అర్చన చేస్తున్నారు, అక్కడ యేసు గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు? అసలు అవసరమే లేదు వాళ్ళకి. వాళ్ళు ఏదో పూజ చేసుకుంటారు, ప్రసాదం తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి చర్చిలో కూర్చోబెట్టి మళ్ళీ వీళ్ళు హిందుత్వంలోకి ఎక్కడ వెళ్ళిపోతారో అనే భయం. హిందుత్వం నుంచి వచ్చారు, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతారా అనే భయంతో ఆ హిందుత్వం మీద లేనిపోని ద్వేషాన్ని వాళ్ళకి ఎక్కించాలి. వీళ్ళు వెళ్ళిపోతే నష్టం ఏంటి? వీళ్ళకి ఆదాయం తగ్గిపోద్ది. దశంభాగాలు ఇవ్వాలి కదా అందరూ. కాబట్టి వాళ్ళు కాపాడుకోవాలనే భయంతో ఇతర మతం మీద, హిందుత్వం మీద విషం ఎక్కాలి. ఇప్పుడు పూజారి గారికి ఎవరు దేవాలయానికి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, వీళ్ళు వచ్చే వారం వస్తారా అనే భయం ఉండదు కదా ఆయనకి. వచ్చిన వరకు అందరికీ ప్రసాదాలు ఇస్తారు, పూజలు చేస్తారు. ఈ వారం ఎంతమంది వచ్చారు, వీళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ వారం రావాల్సిందే, లేకపోతే నాకు ఇన్కమ్ ఉండదు, అట్లా ఏమి ఉండదు కదా. కాబట్టి ఇక్కడ వ్యవస్థ వేరు, అక్కడ వ్యవస్థ వేరు. ఇది ఒక ఆర్గనైజ్డ్గా, ఒక వ్యాపార కేంద్రంగా నడుస్తుంది. కొంతమందిని సమీకరించుకోవాలి, వాళ్ళు జారిపోకుండా కాపాడుకోవాలి జాగ్రత్తగా. ఇతర మతాల్లోకి మళ్ళీ వచ్చిన మతంలో వెనకపోకుండా చూసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం పిండుకోవాలి. అందరిని అందులోకి తీసుకోవాలి, అంతేనా? ఎన్ని బెదిరింపులు చూస్తున్నారు మీరు 10% గురించి? కుప్పలుగా మీరు దశంభాగాలు నాశనం అయిపోతారో, దీని దశంభాగాలు ముందు కట్టు గన్నబెట్టి మాట్లాడినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు లేదా? వీడియోలు ఉన్నాయి లేవా? ఎవరన్నా ఒక పూజారి గారు అర్చకులు అట్లా బెదిరిస్తున్నారా? మీరు గుడికి వచ్చారు, ప్రసాదం తీసుకునే ముందు డబ్బులు కట్టండి, కానుకలు ఇవ్వండి, లేకపోతే చేస్తారు, ఎవరైనా బెదిరించారు ఇంతవరకు? అలా పెట్టకుండా మరి హిందూ దేవాదాయ శాఖలలో మొత్తం కూడా దర్శనం టికెట్లు అంటూ స్పెషల్ టికెట్లు పెట్టారు కదా. ఇప్పుడు దేవాదాయ శాఖలోకి దేవాలయాలు వెళ్ళాయి కాబట్టి వాళ్ళు నిర్వహణ కోసం పెట్టారు. సరే, నేనేమంటానంటే టికెట్స్ పెట్టి చూసేవాళ్ళు, లేకపోతే ఫ్రీగా దర్శనం చేసిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా ధర్మ ప్రచారానికి, ధర్మరక్షణకి వినియోగించాలి. దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళీ ఇవి ఇతర ప్రయోజనాల కోసం. అంటే ఇప్పుడు క్రైస్తవులు దేనికి ఉపయోగిస్తున్నారంటారు? క్రైస్తవులు వచ్చింది పాస్టర్లకు వెళ్ళిపోతుంది కదా. ఎవరికి ఇస్తున్నారు వాళ్ళు? క్రైస్తవుల నుంచి వచ్చే ఆదాయం పాస్టర్ల జేబులోకి వెళ్తాం తప్ప ప్రభుత్వ ఖజానాలకు ఏమైనా వస్తుందా? మరి సంక్షేమ పథకాలు దగ్గరకు వచ్చేటప్పటికి హిందూ దేవాలయాల మీద వచ్చిన ఆదాయం అంతా తీసుకొచ్చి సంక్షేమ పథకాల్లో పెడుతున్నారు మళ్ళీ. మరి మీరు చాలా విషయాల్లో కూడా, చాలా సందర్భాల్లో కూడా ప్రవీణ్ పగడాల గారిని ఈ క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. తన నుంచి సమాధానం ఏంటి? అసలు సమాధానం ఉండదుగా, చెప్పడు. ఆయన ఏంటంటే క్రైస్తవులని ఈ సంస్కృతికి, ఈ దేశానికి వ్యతిరేకంగా తయారు చేసుకుంటూ పోవడం. అది రేషనల్గా, లాజికల్గా ఉందా లేదా అని ఆయనకు అనవసరం. వాళ్ళని రెచ్చగొట్టామా, వాళ్ళని తయారు చేసామా లేదా, అంతవరకే. అలా విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోతారు. దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, ఇది తప్పని చూపించేవాళ్ళు అనవసరం. వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, పోనేవాడిని. ఇలాంటి ఐడియాలజీ అయింది. ఎంతవరకు వెళ్ళాడంటే బ్రిటిషర్లు మన తల్లిదండ్రులు, మనం వాళ్ళ సంతానం అని చెప్పడానికి కూడా వెనకాని పరిస్థితిలో వెళ్ళిపోయాడు. దాన్ని మనం కాదలు చేసి హైలైట్ చేస్తే కొంచెం డిఫెన్స్లో అప్పటి నుంచి నేను బ్రిటిషర్స్ అనలేదు, మిషనరీస్ అన్నాను. మిషనరీస్ అంటే తెల్లవాళ్ళు కదా. వాళ్ళు ఎలా తల్లిదండ్రులు అయ్యారు నీకు? అంటే ఈ దేశం కోసం రక్తం గార్చినటువంటి ఎంతోమంది మహానుభావులు, పోరాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళందరూ కాకుండా ఎక్కడి నుంచో వచ్చిన
పైగా వాళ్ళు ఇక్కడికి వచ్చి దోచుకుపోయిన వాళ్ళు ఈయన తల్లిదండ్రులు ఎలా అయ్యారు? ఆ భావజాలాన్ని ఎందుకు నేర్పిస్తున్నాడు? ఇప్పుడు మనం చనిపోయిన వ్యక్తి గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. నేను అందుకే అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే కూడా ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన బతికున్నప్పుడు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు. చనిపోయిన తర్వాత ఒక తాగుబోతుగా ముద్రించేసి చనిపోయాడు అని చెప్పేసి ఒక తాగుబోతుని చేసిరు అని అంటున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అంట? ఆయన తాగుతాడు అనే విషయం మొన్నటిదాకా మనకు అంటే ముందు తాగేవాడిని, డ్రగ్స్ తీసుకునేవాడిని ముందు ఆయన చెప్పాడు. తర్వాత నేను మారిపోయాను అని చెప్పాడు. ఏమో ఒకళ్ళు నిజంగా మారిపోయాడేమో అనుకున్నాం. కానీ ఆయన మానవ మాత్రుడే, కొన్ని బలహీనతలు ఉంటాయి. పైకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయి ఉండొచ్చు. సరే ఆ రోజు ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, ఏదో బాధలో ఉన్నాడు, తాగాడు, ప్రమాదం జరిగింది. ఇది ఒక మానవ తప్పిదంగా చూద్దాం. దీన్ని పెద్ద క్రైమ్ గా తాగాడు, దీన్ని పెద్ద అల్లకల్లం చేయాల్సినంత అవసరం. కాకపోతే దీన్ని ఎవరు చేస్తున్నారు? రచ్చరచ్చ ఎవరు చేస్తున్నారు? వీళ్ళు చేస్తున్నారు, పాస్టర్లు. అదే అంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణం అనేది 2 రోజులతోటి 3 రోజులతోటి అది ఆగిపోయింది అక్కడ. కానీ దాన్ని ఇంకా 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 రోజుకొక విధంగా కూడా మలుపు తిప్పుతా ఉన్నారు. ఒక 4-5 పాస్టర్లు మాత్రం ముందుకు వస్తున్నారు. దీన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి హతసాక్షి అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, హతసాక్షి అంటే పూర్వం వీళ్ళు కొంతమందిని రెచ్చగొట్టి ఇతర మతాల వాళ్ళ మీదకి పంపించేవాళ్ళు. వాళ్ళు కొంతకాలం భరించి సహించి చెప్పేవాళ్ళు. వినకపోతే అప్పుడు ఘర్షణ జరిగేది. ఆ ఘర్షణలో అటు ఇటు చచ్చిపోయేవాళ్ళు. ఈ క్రైస్తవం వైపు చచ్చిపోయిన వాళ్ళని హతసాక్షుల పేరుతో మన మీద దాడులు చేసి యేసు కొరకు పనిచేస్తున్న వాళ్ళని చంపేస్తున్నారు అని ఒక సింపతి క్రియేట్ చేసి ఇంకొంతమందిని మతం మార్చేవాళ్ళు, ఇంకొంతమందిని ఈ విధంగా పురిగొల్పేవాళ్ళు. ఇది ఒక స్ట్రాటజీ వాళ్ళది. ఇప్పుడు ప్రవీణ్ పగడాలనే పాస్టరు తాగి యాక్సిడెంట్లో చనిపోయాడు అంటే క్రైస్తవానికి ఎలాంటి ప్రయోజనం లేదు. ఆయన యేసు కోసం పనిచేస్తుంటే ఎవరో హత్య చేశారు అంటే ఈ శవాన్ని చూపించి ఈయన హతసాక్షి అని చెప్పి క్రైస్తవులందరినీ రెచ్చగొట్టి వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు ఆశించవచ్చు. ఇది స్ట్రాటజీ. దీన్ని ఏమంటారు? శవాల మీద పేలాలు ఏరుకు తినడం అన్నారు. అసలు యేసు మతం ఎలా మొదలైందమ్మా? ఒక శవంతో మొదలైందా లేదా? వాళ్ళకి శవం లేస్తే పండగ. ఎప్పుడు శవం దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు అజయ్ ఎజెండా ఏంటంటారు? ఒక అజయ్ కాదు, మొత్తం ఇది ఒక మాఫియా. ఇప్పుడు ప్రవీణ్ గారిని, చనిపోయిన ప్రవీణ్ పగడాలని హతసాక్షి అనే పేరుతో మన క్రైస్తవం మీద దాడులు అని హిందుత్వం మీద, హిందూ భావజాలం మీద విద్వేషాన్ని రగిల్చి క్రైస్తవుల్లో వాళ్ళందరినీ రెచ్చగొట్టి రాజకీయంగా వీళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు సాధించుకోవడంలో భాగంగా ప్రవీణ్ పగడాల ఆ మృతదేహాన్ని వాడుకుంటున్నారు వీళ్ళు. శవంతో చేసే రాజకీయాలు వీళ్ళు గనక ఇలాగే ఎక్కువ చేస్తే అది ప్రమాదం అని తెలిసినా కూడా హతసాక్షి అని, హిందువులు చంపారని హిందూ సంస్థల మీద మా మీద తోసే ప్రయత్నం చేస్తే కనుక ఏదైతే ఈ మార్చి 25వ తారీఖు ఉందో అంటే 20 ఇప్పుడు వాళ్ళు హతసాక్షి అని చెప్పడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా? వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తే దానికి విషయానికి విరుగుడుగా మేము చేయాలి కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.